ప్రస్తుతం మనతో పాటు ప్రీతం రెడ్డి గారు ఉన్నారు. రంగారెడ్డి అలాగే మేడ్చల్ జిల్లా కార్యదర్శి. ప్రీతం గారు చెప్పండి, ఈ రోజు మీరు బీజేపీ నుంచి రైతు దీక్షలు చేపడుతున్నారు. అలాగే హైడ్రా సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. ఈవెన్ మేడ్చల్లో కూడా హైడ్రా బాధితులు కూడా ఉన్నారని చెప్పి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క గ్యారంటీ నెరవేర్చలేదు. మొట్టమొదట రైతులకు రుణమాఫీ అన్నది, రైతులకు రుణమాఫీ అని చెప్పి ఏ ఒక్క గ్రామంలో కూడా రైతులకు రుణమాఫీ చేయలే. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నది. రైతులు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఓటేసి గెలిపించినందుకు రుణమాఫీ చేస్తా అంటే ఇంతవరకు రుణమాఫీ పోగా ఏదైతే ఈ చెరువుల పేరు మీద హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారా లేదా, ఎఫ్టిఎల్ ఎంత ఉంది అనేది, బఫర్ జోన్ ఎంత, ఎఫ్టిఎల్ ఎంత, వారు కొన్నేళ్లుగా ట్యాక్సులు ప్రభుత్వాన్ని కడుతూ, కొన్నేళ్లుగా వాళ్ళు కరెంటు బిల్లు కడుతూ, ట్యాక్స్ కడుతూ నివసిస్తున్న ఉన్నవారిని ఉన్న పలంగా 48 గంటల సమయం ఇచ్చి 40 గంటలని వచ్చి నువ్వు ఇల్లు కూలగొడుతున్నావు. నేను అడుగుతున్నా, మానవత్వం లేదా మీకని? ఫస్ట్ మనం మనుషులం, తర్వాతనే నీ యొక్క అధికారం మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రులం. కాబట్టి ఆ ఉన్న పలంగా పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించి 40 గంటల్లో ఇల్లు ఖాళీ చేయించి ఆ ఉన్న ఇంట్లో మొత్తం ధ్వంసం చేసినావు. చాలా మంది ఎక్కడైతే ఈ నువ్వు అన్న బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ వల్ల కానీ కిరాయికి ఉన్నది కిరాయిదారులే, అక్కడ ఓనర్లు ఎవరు లేరు. వాళ్ళ గోలగొట్టిన అన్ని వాళ్ళ సామాను కిరాయి. వాడు ఒక ప్రింటింగ్ ప్రెస్సే కావచ్చు, ఒక వాటర్ ఇదే కావచ్చు, ఒక వాటర్ ప్లాంటే కావచ్చు, తర్వాత ఒక క్యాటరింగే కావచ్చు, వాళ్ళంతా కిరాయికుంటూ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కిరాయికి ఇచ్చిన స్థలం ఆ ఓనర్కి ఎటువంటి సంబంధం లేదు, వారికి చీమంతా కుట్టలేదు. నేనేమంటున్నా, మీరు ఒకవేళ పట్టా భూములు ఉంటే దానికి ఏ రకంగా గవర్నమెంట్ దాని బాధ్యత వహిస్తూ పట్టా భూములకు ఏ రకంగా ఒకవేళ టీడీఆర్ ఇచ్చి దాన్ని గవర్నమెంట్ తీసేసుకొని కొనుగోలు చేసుకొని గవర్నమెంట్ ప్రకారం అది గవర్నమెంట్ కబ్జా తీసుకొని చెరువులు పూర్తి తీయండి. ప్రజలకు అవగాహన చెప్పండి. ఫస్ట్ ఆ అవగాహన చేసిన తర్వాత ఖాళీ చేయించండి. ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాం. మనం ఎన్నుకుంటారు ప్రజలే. కాబట్టి మనం ప్రజలను ఎన్నుకొని రాత్రి ఉన్న పలంగా వాడిని ఇంట్లోకి వెళ్ళి పంపిస్తే మనకు టెనెంట్ యాక్టే ఉంది. టెనెంట్ యాక్ట్ లో ఓనరు కిరాయిదారి పంపించాలంటే వాడికి ఇల్లు దొరికే వరకు కిరాయిదారి పంపించలేడు. అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అట్లాంటిది నా సొంత ఇంట్లో వాడు ఇల్లు కట్టుకుని నువ్వే పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం, నువ్వు అంటే ఇన్ ద సెన్స్ ప్రభుత్వాలే, అక్కడున్న అధికారులే, అక్కడున్న ఎంఆర్ఓలే, అక్కడున్న తహసీల్దార్లు, రిజిస్ట్రేషన్ చేసిండ్రు, మున్సిపల్ ఆఫీసులు ట్యాక్సులు కట్టుకోరు. అట్లాంటి వాళ్ళు ఉన్న పలంగా పంపించి ఈరోజు ఏ రకంగా మీకు న్యాయం అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నేను అడుగుతున్నా. మీరు ఏదైతే తాత్కాలికంగా ఈరోజు ఆనందపడవచ్చు, కానీ ప్రజలు మనసులో గాయపడ్డ ఇవన్నీ మనసులు ఏదైతే మీరు హైడ్రా పేరుతో భయభ్రాంతులు చేసి ఇక హైడ్రా వస్తే మా దగ్గర కుక్కట్పల్లిలో ఒక మహిళ ఉరివేసుకొని చనిపోవడం జరిగింది ఆ భయంతో. ఎందుకంటే ఆమెకు అక్కడ ఉన్న పట్టా భూమి వాళ్ళ బిడ్డకు కట్నంగా ఇవ్వడం జరిగింది. ఇంట్లో గొడవలు అయినాయి. వాళ్ళ అల్లుడు నాకేం భూమి, పనికిరాని భూమి అంట కదా అంటే, ఎవరు దీన్ని డిసైడ్ చేసి పనికొచ్చే భూమి కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దీనికి సమగ్ర దర్యాప్తు చేసి ఎక్కడి వరకు ఉంది ఫస్ట్ అవగాహన కల్పించి దీనివల్ల ఏమవుతుంది, ఏం నష్టం. మీకు చెరువు నిండాలంటే ఫస్ట్ పైకి వెళ్ళి వచ్చే నాళాలు కరెక్ట్ ఉంటే చెరువు నిండుతుంది. ఇప్పుడు పైన ఉండే నాళాలే లేవు ఎక్కడ కూడా. ఈ చెరువు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది. నువ్వు ఈ చెరువు నిండాలంటే నువ్వైతే చెరువును ఖాళీ చేపిస్తున్నావు నిండాలంటే ఫస్ట్ నాళాలు ఎక్కడైతే తొలగిస్తే ఈ చెరువు నిండుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగి పని చేసినా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది.